హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. ఈరోజు నేను కొరివి పచ్చడి నూరుకుంటున్నాండి. అంటే పండు మిరపకాయల పచ్చడి. మా సైడ్ అయితే మేము కొరివి పచ్చడి అంటాము. ఈ కొరివి పచ్చడి తొడిమెలు తీయ ముందుకే వాటర్ వేసి కడుక్కోవాలి. తొడిమెలు తీసినాక కడిగితే ఏమవుతుందంటే, తొడిమెలు తీసినాక ఇక్కడ అవుతాయి కదా, ఇక్కడ వాటర్ నిల్వ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే తొడిమెలు తీయ ముందుకే కడుక్కొని మంచిగా కాటన్ బట్టలు ఆరేసుకొని తుడుచుకొని మంచిగా. నేనైతే కేజీ మిరపకాయలకు పావు షేరు ఉప్పు పోసుకుంటాండి. అంటే 250 గ్రాముల ఉప్పు పోసుకుంటా. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు పోసుకుంటారు. నేను సన్న మిరపకాయలే తెచ్చుకున్నా. కారం కొంచెం మేము బాగానే తింటాం కాబట్టి సన్నయ్యే తెచ్చుకున్నా. అయితే ఇందులోకి నేను ఆల్రెడీ దొడ్డుప్పు వేసేసుకున్నా. ఎల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నేనైతే కేజీకి 100 నుంచి 150 గ్రాములు వేసుకుంటాండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. వారు తినేదాన్ని బట్టి వేసుకుంటారు అంతే. నేను మెంతులు ఈ పచ్చడి ఒకవేళ నిల్వ పెట్టుకోవాలనుకున్నా, మనం కొంచెం అంతా నూరుకోవాలనుకున్నా మెంతులు వేసి నూరుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది. వేసేటప్పుడే మెంతులు వేసేసుకుంటే అయిపోతుంది. వారు తినేదాన్ని బట్టి దొడ్డుప్పు వేసుకోండి. ఇంకా మిరపకాయలు కారం ఎక్కువన్నా కారం తక్కువన్నా కేజీకి 250 గ్రాములు అయితే ఉప్పు పోసుకోవాలి ఖచ్చితంగా. పావు షేర్ అయితే పోసుకోవాలండి 250 గ్రాములు. తక్కువ తింటాం అనుకునేటోళ్ళు 200 గ్రాములు పోసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం రుబ్బేసుకుందాం. ఇంకా ఊరుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం. దీన్ని ఒక గిన్నెలోకి వచ్చేసుకున్నాం. స్టవ్ ముట్టించుకొని కొన్ని మెంతులు, కొంచెం అంతా జీలకర్ర, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇంకా తీసి వీటిని పొడి చేసుకుందాం. జీలకర్ర మెంతులు ఎత్తుకున్నాం కదా, పోపులోకి కొంచెం కచ్చా పెచ్చగా దాంట్లో నూనె ఆ మసాలా జీలకర్ర మెంతులు దీనికి పడుతుంది. దీనికి సరిపడా నూనె పోసుకోవాలి. కొరివి పచ్చడి పిల్లల హాస్టళ్ళకైనా, మనకు బాక్సులకు లంచ్ బాక్సులు అన్నిట్లో కక్కెర వస్తుంది కదండి. ఉప్మాలకైనా. పోపు గింజలు, ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చపిచ్చగా మనం దంచుకున్నాం కదా ఎల్లిపాయలు కొంచెం మాడితేనే టేస్ట్ బాగుంటుందండి పోపులా.
ఇవి జీలకర్ర పొడిలో దంచడం కదా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇంగువ తినేటోళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి సువాసన వస్తుంది. రెడీ అయిపోయింది కదా కొరివి పచ్చడి. చెప్పినాయి కదండి కేజీకి ఎంత ఉప్పు పోసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది. నేనైతే ఇట్లా చేసుకుంటాండి కొరివి పచ్చడి. మా సైడ్ అయితే కొరివి పచ్చడి అంటారు, పండు మిరపకాయల పచ్చడి కొరివి పచ్చడి అంటారు. మీ సైడ్ ఏమంటారో ఒకసారి ఉప్పు చూద్దాం. సూపర్ సరిపోయింది. కొంచెం కారం ఎక్కువ ఉంది, కానీ మేము కారం ఎక్కువనే తింటాం కదా, అందుకనే కొంచెం కారం ఉండే మిరపకాయలే తీసుకుంటాం. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో కొంచెం అంతా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు. నెయ్యి వేసుకుంటే ఇష్టం ఉంటే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే లేదండి ఇట్లానే తినేయచ్చు. వేడి వేడి అన్నం కొరివి పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు, చెప్పలేనంత రుచి. ఇప్పుడు సీజన్లో వస్తున్నాయి కదా మిరపకాయలు, తెచ్చుకొని నిల్వ కూడా పెట్టుకుంటారండి చాలా వరకు. ఇది నిల్వ పచ్చడి కొరివి పచ్చడి, కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొరివి పచ్చడి అంటాం మేము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. గంట సింబల్ నొక్కుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. ఓకేనా? మీరు కూడా కొరివి పచ్చడి చేసుకొని తినండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరి